హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పక్షపాతం లేదు చర్చలో. చూసి చూడనట్టు ఉడకకూడదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఎందుకంటే సిలువ సువార్త ప్రకటించబడలేదు, సిలువలో ప్రభు ప్రాణం ఇవ్వలేదు, పాపక్షమాపణ పొందలేదు, మార్గం సిద్ధపరచలేదు, కాబట్టి చూసి చూడనట్టు ఊరుకున్నాడంట. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. బతిమలాడతలేదు. ఇప్పుడు మీరు మారు మనసు పొందని యెడల దేవుని రాజ్యానికి వారసులు కారు. నువ్వేంటో చేస్తున్నావు అనుకుంటున్నావు, దేవుని కోసం దేవుని మందిరం లేదో పనులు చేస్తున్నావు అనుకుంటున్నావు, దేవుని సేవ చేస్తున్నావు అనుకుంటున్నావు. నీ మనసు సరిలేకపోతే నీ హృదయం దేవుని ఎదురు సరిలేదు కనుక దీంట్లో నీకు పాలు పంపలు లేవు. ఎంతమంది అండి ఈ రోజున పాస్టర్ గారులు చూసి చూడనట్టు ఓడుకుంటే సంఘం ఏమైపోద్దండి? ఆ ప్రవక్తలంట వారి కాపరులు గుడ్డివారు, వారికి తెలివి లేదు, ఎవరిని గద్దించాలి ఎవరిని గద్దించకూడదు. చూడండి, తెలివి కావాలి కాపరికి. సరామామూల్లాగా అందరికీ ఒకటే కాదండి. అది యుద్ధధ్వన, అది ఆకలి ధ్వన, అది ఏంటంటే మోషే కిందకు దిగొచ్చేటప్పుడు దరువులు డ్యాన్సులు వినపడుతున్నాయి అంట అక్కడ. అప్పుడు పక్కన యెహోషువతో అంటున్నాడు, అది ఏంటది? అది యుద్ధధ్వని కాదే. పాప యెహోషువ అనుకున్నాడు, ఎవరో యుద్ధానికి వచ్చేసారు, మళ్ళీ ఫరో వచ్చాడేమో అనుకుంటున్నాడు. ఆయనకి తెలియలా, కానీ ఈయనకు తెలుసు, ప్రార్థించేవాడికి తెలుసు అది ఏం ధ్వనం. ఏంటంటే కావాలి వాడు తెలివిగా చెప్పాలి. దావీదు వ్యభిచారంలో పడ్డప్పుడు, దావీదో వ్యభిచారి, మోసగాడా, నరకట్టుడా, నాశనం అయిపోతావు అని చెప్పాడు. వచ్చి ఎట్లా చెప్పాడు? రాజా, నీకు ఒక అచ్చపాలన ఉంది, ఒకడికి ఒక గొర్రె పిల్లే ఉంది, ఇంకొకటి చాలా ఉన్నాయి. ఆ గొర్రె పిల్లని లాక్కొచ్చుకొని వీడు వండుకొని తినేశాడు. ఏం చేయాలంటావు అలాంటి వాడిని? అలాంటి వాడు మరణానికే పాత్రుడు. నీవే ఆ మనుషుడివి. తీర్పు ఎవరి నోటితో చెప్పించాడు? తన నోటితో చెప్పించాడు. కాలువాడు ఒక మనిషిని డిస్మిస్ చేయడానికి కాదండి కావాలి కాసేది, సరి చేయటానికి, హెచ్చరించేది. ఎందుకు? ఖండం చేసి, క్రిటిసైజ్ చేసి, విమర్శించి, వాళ్ళని అవమానపరిచి, వాళ్ళని దుఃఖపరిచి, వాళ్ళని బాధపరిచి, వాళ్ళ బతుకులో నాశనం అయిపోతాడు చేయడానికి కాదు, నాశనం అయిపోతున్న వారిని బాగు చేయటానికి ఉన్నాడు కావలివాడు. సమరయ ప్రజలు యేసుప్రభుని లోపలికి రానివ్వలేదంట. మా ఊరు రావద్దు నువ్వంటే ఆ పేతురు యోహానులు ఇద్దరు అన్నారు, ఏలి అలాగా ఆకాశం నుంచి అగ్ని పంపించి వాళ్ళని భస్మం చేసేద్దామా అంటే ప్రభు అన్నాడు, మీరు ఏ ఆత్మలో ఉన్నారయ్యా? మనుష్య కుమారుడు మనుషుల్ని నాశనం చేయడానికి కాదు. ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాను నేను. పర్వాలే, అవమానం భరిద్దాం, నేను ఇంకోసారి వస్తా, వీళ్ళ కొరకు నేను ప్రార్థిస్తాను అన్నట్టు వారి మీద ఉగ్రుడు అవ్వలేదండి. తెలియని వారి మీద దేవుడు కోప్పడ్డు. తెలిసిన వారిని ప్రభు ఏకాడంటే దూదేకినట్టు. ఇది కూడా తెలియదు మీకు, దూదేకటం అంటే దాన్ని పిసర కింద తీయటం అన్నమాట. అది దూదేకటం అంటే. అది వాడుక భాషలో వాడతాడంటే మనిషిని పట్టుకొని నరాల్లో మనిషిని ప్రతి చిన్న విషయంలో కూడా సరిచేయటం అన్నమాట. పేరుకుపోయిన దాన్ని అంతటిని తీసేయటం అన్నమాట. ఆత్మలు సంపాదించాలి, దేవుడు చెప్పిన పని ముగించాలి, సంపాదించిన వాళ్ళని సరైన వాళ్ళగా చేయాలని బాధగా ఉందంటే కొంతమంది తలుచుకుంటుంటే. ఈ కల్వరి చర్చిలో నుంచి బెస్ట్ విశ్వాసులు వస్తున్నారా, గొప్ప దైవజనులు వస్తున్నారా అని చూసినప్పుడు చాలామంది జీవితాల్లో ఆ తృప్తి నేను పొందలేకపోతున్నాను. నా సేవ సరిలేదా ప్రభా, నేను సరిలేనా ప్రభా, నేను చెప్పేది సరిలేదా ప్రభా అని పరిశీలించుకుంటున్నాను. ఈరోజు నాకు ఇచ్చాడు ఈ వర్తమానం. ఇక నుంచి మురిగే కుక్కగానే ఉంటాను. చూసే గద్ద చూపు కలిగిన, ఏం చూపు? గద్ద చూపు ఎట్టో తెలుసా? అక్కడెక్కడో ఉంటుంది ఆకాశంలో, అక్కడి నుంచి చూస్తుంది సూటిగా. లేజర్ రేస్ ఎప్పుడు కూడా వంకర దగ్గర వెళ్ళవు. లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు కంట్లో, ఎందుకంటే అది వదిలేమంటే పక్కన అనుకోదు, కరెక్ట్గా సూటిగా తగులుతుంది. అది దాని దృష్టి ఎట్లా ఉంటుందంటే సూటిగా ఉంటుందంట అక్కడి నుంచి.
అక్కడి నుంచి అన్ని పసిగట్టుద్ది. అది ఎక్కడో నీళ్ళలో ఒక చేప అట్లా లేచిందంటే దాన్ని పటక్కు నుంచి అంత స్పీడ్గా వచ్చి పట్టుకుంటుంది. అది ఎక్కడో ఆకాశ మహాకాశాలు ఉన్నప్పటికీ దేవుని కొరకు చురుకుగా ఉండాలి. మనం చూసి చూడనట్టు ఊరుకోవద్దండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు, దేవుని మాటను తిరస్కరించొద్దు, దేవుడు చేసిన మేలును మరవద్దు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధాత్మని వెలుగులో మాత్రమే మా స్థితిని మేము ఎరగగలమయ్యా. యంచదనాల్లో ఎవడు నా మాట విని వడుకునా అని నీ కనుదృష్టి సంచరిస్తుండగా, యథార్థవంతుల కొరకు, నమ్మకస్తుల కొరకు లోకమంతటా నీ కన్ను సంచారం చేస్తుండగా, అయ్యా అలాంటి వారు ఈ కల్వరి చర్చిలో కనబడడానికి సహాయం చేయ్యా. అయ్యా మనుషుల మెప్పుల కొరకు బతక్క, లోకాన్ని మెప్పించుటకు బతక్క, ఇతరుల కొరకు బ్రతకగా, ప్రాణమిచ్చిన నీ కొరకు బ్రతకడానికి, ప్రాణమిచ్చి ప్రేమ చూపించిన నీ సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయ. మా ఆపదల నుంచి విడిపించావు, మా కరువుల నుంచి తప్పించావు. మేము అడిగినవన్నీ మాకు ఇచ్చిన నీకెంత కృతజ్ఞతలు కలిగి ఉండాలయ్యా. కృతజ్ఞత కలిగిన హృదయాలను మాకు దయచేయి. యాంచ దినాల్లో తండ్రి నీ వచ్చినప్పుడు నీ ముందు ధైర్యంగా నిలబడిన వారిగా మమ్మల్ని చేయ. ఎవరి పని వారు చేయడానికి సహాయం చేయి. కావలి వారిగా మమ్మల్ని ఏర్పరచుకున్న వారు మా బాధ్యతలు మేము నెరవేర్చడానికి సహాయం చేయండి. ఆయన నాకెందుకు వచ్చిందిలే అనే మనస్తత్వం తీసేయి. క్రీస్తు యేసును కలిగిన మనస్సును మాకు దయచేయ. ఏ ఒక్కడు నశించకూడదని ప్రతి ఒక్కరిని నాయన ప్రేమతో నీ కొరకు సంపాదించుటకు సహాయం ఇచ్చే. నిక్కచ్చైన నిజమైన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నిన్ను మహిమపరచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.